ఓం శ్రీ సాయిరామ్. అంతర్జాతీయ షిరిడి సాయి సేవా భక్త ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం జూమ్లో ఎందరో ప్రముఖ వ్యక్తులు వచ్చేసి సాయి ప్రేమతత్వాన్ని అందించడమే కాకుండా సాయి ప్రేమను అందరం ఆస్వాదిస్తున్నాం. మీరందరూ కూడా జూమ్లో పాల్గొనాలని, లేనివారు యూట్యూబ్లో చూసి బాబా ప్రేమను పొందుతున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ISSBST వారి ఎన్నో కార్యక్రమాలని మనము యూట్యూబ్ ద్వారాగా మనం చూడవచ్చు. మరింత సాయి ప్రేమని, సాయి సమర్థతని తెలుసుకోవాలంటే అందరూ ISSBST ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరే కాకుండా మీ బంధుమిత్రులందరినీ కూడా సాయి ప్రేమను పొందేటందుకు షేర్ చేయండి. ఓం సాయిరామ్. మాట్లాడతారు. మన చిత్తూరు నుంచి ఆయన మాట్లాడుతున్నారు. అందరూ కూడా సైలెంట్ గా వింటూ ఏమన్నా మీకు ప్రశ్నలు ఏమన్నా ఉన్నా మీరు అడగచ్చు. మునీంద్ర గారు మాట్లాడతారు. సాయిరామ్ సార్, ప్లీజ్ స్టార్ట్ సార్. సాయి బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనకు సాయిబాబా అనుగ్రహంతో మనం అందరం కూడా తెలుసుకునే అవకాశం లభించింది. నాకు తెలిసినంత వరకు, నేను నేర్చుకున్నంత వరకు, బాబా అనుగ్రహించినంత వరకు చెప్పగలుగుతాను. అన్నీ తెలుసని చెప్పలేను. మనం నేర్చుకున్నది కొంత, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి తెలుసుకున్న విషయాలు మనం ముచ్చటించుకుందాం. మీ నుండి కూడా ఏదైనా తెలుసుకోదగిన ఉంటే కూడా నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తీక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఈరోజు మనకు పెద్దలు ఇచ్చినటువంటి అంశము సాయి తత్వం, సాయి ప్రేమతత్వం, సాయి సమర్థత. ఈ మూడిటికి కూడా అనుసంధానం ఉంది, ఒకదానికి ఒకటి సంబంధం ఉంది, తీరుతుంది. వాటి గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ఎందుకంటే బాబా అనుగ్రహంతో మంచి అంశం ఇవ్వడం జరిగింది. ఈ మూడింటిని తెలుసుకుంటే మనం బాబా గురించి చాలా వరకు తెలుసుకున్నట్లే. మొట్టమొదటగా సాయి తత్వం గురించి మనం తెలుసుకుందాం. ఏమంటే ఫిలాసఫీ, సాయిబాబా ఫిలాసఫీ, సాయిబాబా ఇజం. ఇప్పుడు మనం బుద్ధిజం, జైనిజం, హిందూయిజం, గాంధీయిజం, ఇట్లా ఇజం ఇజం అని చెప్పుకుంటుంటాం. వాళ్ళ తత్వాలు ఏమిటి, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, దాంట్లో వాళ్ళు పూర్తిగా మనకు అవగాహనకు వచ్చినట్లు ఉంది. బాబా సాక్షాత్ భగవంతుడు, భగవంతుని యొక్క తత్వం తెలుసుకోవడం సామాన్యమా? ఆయన అందుబాటులోకి రావాలే గాని ఆయన అనుగ్రహిస్తే ఆయన తత్వం మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా బాబా ఒక మాట చెప్తారు, ఆయన మా విధానాలే వేర్రాడు. ఈ మాట ఎక్కడ ఏ సద్గురువు గాని దైవం గాని ఇంత ధీమాగా చెప్పింది లేదు. ఆ విధానాలే వేర్రా అని షిరిడి సాయిబాబా చెప్పడం జరిగింది. అవి ఏమిటో చూద్దాం. సచ్చరిత్రలోనే కాకుండా వీలైనంత వరకు మనము కూలంకుషంగా సచ్చరిత్రను అప్పుడప్పుడు పరిశీలిస్తూ ఉంటే, పెద్దలు చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే, సత్సంగాలు జరుగుతూ ఉంటే తప్ప ఈ జన్మాంతానికి కానీ సాయిబాబా తత్వం మనం తెలుసుకోలేము. ఒక పుస్తకం చదివినంత మాత్రాన, ఒక ప్రసంగం విన్నంత మాత్రాన మనకు అన్ని అవగతం అవుతాయంటే చాలా పొరపాటు అది. కాబట్టి సాయిబాబా తత్వాన్ని ఈ రోజు మనం కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బుద్ధిజం, బౌద్ధ మతం ఏం చెప్తోంది? బుద్ధుడు యుజం ఏదిరా అంటే, ఆయన తత్వం ఏదిరా అంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. కోరికలు దుఃఖహేతువులు, సంఘాన్ని శరణు జొచ్చు, ధర్మాన్ని శరణు జొచ్చు అనేది బుద్ధ తత్వం. అదేవిధంగా గాంధీ మహాత్ముని యొక్క తత్వాన్ని తీసుకొస్తే అహింస, సత్యం, సత్యాగ్రహం ఇటువంటివన్నీ వస్తాయి. మన హిందూ ధర్మంలో మీరు చెప్పాల్సిన పని లేదు. మన సనాతన ధర్మంలో చాలా ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే సనాతన ధర్మం, సనాతన మార్గం, రామాయణం, రాముడు నడిచిన దారి ఒకటి ఉంది. మహనీయులు నడిచిన దారులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు షిరిడి సాయిబాబా నడిచిన దారి కూడా ఒక గ్రంథం కిందకు వస్తుంది. ఆయన మాట్లాడిన తీరు, ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన
జీవిత చరిత్ర ఒక సందేశం. పూర్తి రహస్యాలు చెప్పకపోయినాడు, కొన్ని విషయాలు చెప్పున్నారు ఆయన. అదే విధంగా జైనిజం తీసుకుంటే శ్వేతాంబర జైనులు, దిగంబర జైనులు ఉన్నారు. వాళ్ళది ఒక సిద్ధాంతం. అన్నీ కూడా జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తాయి, భగవంతుని దగ్గర చేర్చడానికి ప్రయత్నం చేస్తాయి. అన్ని మతాల సారాంశం ఒకటి, కాకపోతే కొన్ని విధానాలు వేరుగా ఉంటాయి. అన్ని నదులు, సమస్త నదులు కలిసి సాగర సంగమం చేసినట్లుగా సర్వ మతాలు, సర్వ తత్వాలు అన్ని కలిసి ఆ భగవంతుని పాదాల వద్దకే, పరబ్రహ్మ పాదాల వద్దకే చేరుతాయి. అందుకోసమే ఈ ప్రయత్నాలు అందుతాయి. తర్వాత సాయిబాబా తత్వం ఎటువంటిది అంటే, ఆయన చెప్పినటువంటి బోధనలే ఆయన తత్వాలు. మొట్టమొదటి ఏం చెప్తారు ఆయన? నాలుకను వశంలో ఉంచుకో. రెండు పెదవుల మధ్యలో ఉన్నటువంటి ఆ నాలుక, నరం లేని నాలుక, ఎముక లేని నాలుక చాలా ప్రమాదకారి. నీకు శత్రువులనైనా మిత్రులైనా అదే తీసుకొస్తుంది. ఒక మంచి మాట మాట్లాడు, శత్రువు కూడా నీకు స్నేహితుడు అయిపోతాడు. కాబట్టి నాలుకని జాగ్రత్తగా మాట్లాడు, నాలుకను అదుపులో ఉంచుకో. మాట మాటికి చెప్తుంటారు బాబా. ఈ ఒకటి పాటిస్తే బాబా ప్రిన్సిపల్స్ మనం పాటించినట్లు. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు లంకలో పరిశీలిస్తూ విభీషణుడు మందిరానికి చేరుకొని విభీషణుడు మొత్తం గమనించి, విభీషణ, ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసుల మధ్య ఇటువంటి లంకలో ఇంత ప్రశాంతంగా ఎట్లా ఉండగలుగుతున్నారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఉంది, వాల్మీకి రామాయణంలో ఉంది. ఏమంటే 32 వాడి దంతాల మధ్య నాలుక ఎట్లయితే ఒదిగి ఉంటుందో ఆ విధంగా ఇక్కడ నేను ఒదిగి ఉన్నాను, కాబట్టి నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. నాకు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని నేను ఎంచుకున్నాను అని చెప్పడం జరిగింది. అట్లా మనము ఒదిగి అణిగి ఉండడం, నాలుకలాగా ఒదిగి ఉండు. దంతాల నాలుకతో నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ఏదన్నా పొరపాటుగా మాట్లాడితే 32 రాలిపోతాయి, రాలికొట్టేస్తారు. కాబట్టి ఏది కూడా కానీ మన వశంలో ఉండాలి. నాలుక మన వశంలో లేకపోతే భగవంతుని ప్రార్థన చేసి వశపరుచుకునే విధంగా అనుగ్రహించమని ప్రార్థించింది. నాలుక తత్వాన్ని ఇంకొక బాగా మంచి విషయంలో చెప్తారు బాబు. ఏమంటే ఎక్కడ కానీ రుచులు చూడొద్దు. రసన నాలుక, షడ్రుచులు, తీపి, ఉప్పు, పులుపు, కారం, చేదు, వగరం ఉంది, ఉగాది తెలిసిందని. కానీ మన నాలుకలో టేస్ట్ బడ్స్ 5,000 రకాల పైగా రుచులను గ్రహించే శక్తి కలిగి ఉంది. భగవంతుడు ఆ విధంగా నాలుకను సృష్టించు తయారు చేసినాడు. చూద్దాం వీడు ఎన్ని రుచులు చూడగలుగుతాడని. మనం కూడా ఇళ్లలో భోజనం చేసేటప్పుడు ఆహారం రుచులు చెప్తూ ఉంటాం. అట్లా కాకుండా ద్వారకామాయి ప్రసాదం లాగా మన ఆహారం తినడానికి ప్రయత్నం చేయలేము. నాలుక మీద ఉన్నంత వరకే రుచి, నాలుక మీద ఉన్నంత వరకే ఆహారం. కాబట్టి చూడండి, నాలుక గురించి ఎంత బాగా ఒక వైద్యుడు చెప్పినట్లుగా, ఇంట్లో ఒక పెద్ద ఆయన చెప్పినట్లుగా చెప్తున్నారు బాబా. కాబట్టి నాలుకను వశంలో ఉంచుకో అనేది బాబా తత్వం. తర్వాత కుల దైవాన్ని విస్మరించకు. ప్రతి ఒక్కరికి ఒక కుల దైవం ఉంటుంది. కుల దైవాన్ని విస్మరించినంత మాత్రం నీకేం కీడు జరిగిపోతుందని కాదు. సంస్కృతి సంప్రదాయాలు పెద్దలు చెప్పిన వాటిని పాటించు. చాలా మంది ఈ రోజుల్లో కొన్ని పనులు జరగకపోతే కుల దైవం ఏమైనా ఆగ్రహించినాడేమో, అక్కడ పూజలు చేయాలేమో పరుగులు తీస్తూ ఉంటారు. ఆ కులదైవాన్ని కూడా రోజు స్మరిస్తూ ఉండు, తప్పేముంది. ఇంట్లో పెద్దలతో పాటు ప్రతి ఒక్కరికి కులదైవం ఉంటారు. తెలియకపోతే కూడా పెద్దల్ని అడిగి మనం తెలుసుకున్నాం. ఆ కులదైవాన్ని విస్మరించొద్దని ఉపాయం చెప్పారు. బాబా చెప్పినప్పుడు పాటించడం మన కర్తవ్యం. తర్వాత ఇంకొక మంచి విషయం చెప్పారు, దేవుళ్ళను మార్చబో. దేవుడు ఒక్కడే, కానీ వివిధ రూపాల్లో ఉన్నారు. నువ్వు సృష్టించుకున్నదే. కానీ ఒక దేవుడిని నమ్మి నువ్వు కొలుస్తున్నప్పుడు, ఆ దేవుడి మూలంగా నీకు ఏదైనా పనులు జరగనప్పుడు, నీకు లాభించినప్పుడు ఇంకొక దైవాన్ని మార్చడం. మన వాళ్ళు ఎంత తప్పటడుగులు వేస్తున్నారంటే, శివునిలో కూడా ఆ శివాలయంలో శివుడు చాలా శక్తివంతుడు, ఇక్కడ పవర్ఫుల్, ఇవన్నీ చెప్తున్నారు. శివుడు ఒక్కడే కదా ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉండొచ్చు, చిన్న చిన్న ఆలయాలు ఉండొచ్చు. ఇట్లా శివలింగం పెట్టుకొని శివుని ఫోటో పెట్టుకొని మనం పూజ చేయొచ్చు. దేనికైనా ఒకే పవర్ శక్తి ఉంది. శివుణ్ణి వదిలేసి విష్ణువుని, విష్ణువుని వదిలేసి అమ్మవారిని, అమ్మవారిని వదిలేసిన తర్వాత ఇంకొక దేవుణ్ణి, సాయిబాబా. ఇప్పుడు వారాహిదేవిని ప్రార్థన చేస్తున్నారు. వారాహిదేవి ఎప్పటి నుంచో ఉంది. లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలు.
నువ్వు పూజించు, తెలుసుకో ఆమె తత్వాలు, తెలుసుకో ఆమె గురించిన విషయాలన్నీ సేకరించు, పూజించు. యువర్ చాయిస్, నీ ఇష్టం. సాయిబాబా మార్గంలోకి వచ్చేసినాం. ఎందుకో ఇష్టపడినాం. ప్రత్యేకంగా నా విషయానికి వచ్చినా కూడా షిరిడి సాయిబాబాని ఇష్టపడడానికి కారణము, ఇంట్లో ఒక పెద్ద ఆయనలాగా, మనకు ఒక పెద్ద దిక్కులాగా ఆయన అరటిపండు వచ్చినట్లుగా మంచి విషయాలు చెప్పడం, ఈ కలియుగానికి ఈ కాలానికి తగినట్లుగా ఆయనకు ఎక్కడ గాని వస్త్రధారణలో గాని ఎక్కడ గాని ఎంత సింప్లిసిటీ, నిరాడంబరత్వం పాటిస్తున్నారో ఆయన దగ్గరికి పోయి కూర్చోవాలనే ధైర్యం వస్తుంది. నియమ నిష్ఠలు అక్కర్లేదు. ధూళి దర్శనం. ఇంట్లో తండ్రి దగ్గరికి, తాత దగ్గరికి పోయి ఒళ్ళు ఎట్లా కూర్చుంటావో ఆయన దగ్గర పోయి అట్లా కూర్చునే ధైర్యం మనకుంది. కొన్ని రూపాలకి నిష్ఠతో పోయి ప్రార్థన చేయాల్సి వస్తుంది కూడా. బాబా అవన్నీ కూడా ఆ కండిషన్స్ ఏవి కానీ మనకు పెట్టడం జరగలేదు. కాబట్టి దేవుళ్ళను మార్చకు. నీ కర్మ కొద్దీ నీకు పనులు కాకపోవచ్చు, అంత మాత్రం చేత ఈ దేవుడు నాకు వర్కౌట్ కాలేదు. ఒకరు తిరుమల వెంకటేశ్వర స్వామి, అక్కడ చూడండి ఇంకో తమాషా, తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి, అప్పలాయగుంటల వెంకటేశ్వర స్వామి, ఇంకొక చోట ఎన్ని ఆ వెంకటేశ్వరుడు పవర్ఫుల్. ఇక్కడ అద్భుతంగా ఉన్నాడు, ఎక్కడ లేదు అద్భుతంగా. అసలు నామ రూప రహితుడు భగవంతుడు. సాయిబాబాకు పేరుందా చెప్పండి? సాపతి ఆవో సాయి అంటే పలికినాడు అంతే. బాబా అంటే తండ్రి. తెనాలి రామలింగ కవి అట బాబా అని ఒక చిన్న పద్యం చెప్పి ఒక కవిని రాయమంటాడు. ఆ శబ్దాన్ని ఆయన రాయలేకుండా పోతాడు గంటంతో. అని రంకేసేది ఏదంటే ఎద్దు. బాబా అంటే వాహనము, వృషభము అని అర్థం కూడా వస్తా ఉంది. ఆయన కూడా వృషభం లాంటి ధర్మస్వరూపుడే సాయిబాబా. శివాంశ సంబుధుడు అంటాం, సాక్షాత్ శివుడు అంటాం. కృష్ణుని మందిరంలో ఆయన సమాధి ప్రతిష్ఠ వేసుకున్నాడు అని చెప్తాం. కాబట్టి ఎవరు ఆయన? ఎవరు చెప్పండి, ఇప్పుడు ఆలోచన చేద్దాం. చివరిలో తెలుస్తుంది ఆయన ఎవరు, సాయిబాబా ఎవరు. ఈ సాయిబాబా అంటే తెలుస్తుంది. మనం ఆయన అనుగ్రహం లేకపోతే ఈ జన్మాంతరం కూడా తెలుసుకోలేము. కాబట్టి ఆ దేవుళ్ళను మారుస్తూ పోయినావంటే వ్యభిచార భక్తి అవుతుంది అంటాడు ఆయన. ఒకరి తర్వాత ఒకరు మారుస్తూ పోవడం అనేది చాలా తప్పది. ఇప్పుడు ఒక ఇల్లాలు ఉంటుంది, భర్త తాగుబోతైనా చెడు తిరిగినా అతన్ని నమ్ముకుంటుంది, అవమానాలు బాధలు భరిస్తూ అతనితోనే కాపురం చేస్తుంది. ఎందుకంటే కట్టుబడిన సిద్ధాంతం, కట్టబడినటువంటి తాళి, సాంప్రదాయాలకు గౌరవం ఇస్తా ఉంది. బయటకు చెప్పుకోకపోయినా భరిస్తుంది. నీ ఇష్ట దైవాన్ని కూడా, దేవుళ్ళని కూడా, ఏ కష్టాలు వచ్చినా అది నా కర్మ ఫలాన్ని అనుసరించి వచ్చింది, నువ్వేం చేస్తావు స్వామి, ఈ జ్ఞానం లభిస్తే మనకు చాలు. ఆయన దగ్గరికి వచ్చి ఏమైనా కష్టాలు కలిగిస్తున్నాడా? భగవద్గీతలో చెప్పినట్లు నాకు అందరూ సమానమే, అందరినీ సమదృష్టితోనే చూస్తున్నాను నేను. నీ కర్మ ఫలితాలు నువ్వు అనుభవిస్తున్నావు. బాబా కూడా మనల్ని అనుగ్రహించాలని దగ్గరికి వస్తే ఆ అరిషట్ వర్గాన్ని తెరలు ఒకటి అడ్డం వస్తా ఉంటే వెనక్కి వెళ్ళిపోతా ఉంటాడు ఆయన. కర్మకు అతీతుడు. ఆ కర్మలు తొలగిపోయినాడు నీకు అన్ని అనుకున్నవన్నీ జరుగుతాయి. అప్పుడు భగవంతుడు చేసినాడని అక్కడ ఆలయాల్లో పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తావు. సమదృష్టితో ఉంటాడు. నువ్వు ద్వేషించినా ప్రేమించినా ఒకే దృష్టితో చూస్తూ ఉంటాడు భగవంతుడు. దట్ ఈస్ గాడ్. ఈ విధంగా చెప్పడం జరిగింది. అటు తర్వాత ఇంకొక మంచి విషయం, ఆయన ఫిలాసఫీ తత్వం అది. పాండితి గర్వం వద్దురా. భక్తులు ఎంతో మంది షిరిడి ద్వారకామాయికి వస్తే ముందు వాడిని గంటండ్రా బయట అన్నాడు. ఏమంటే వాడికి పుణ్యక్షేత్రాలన్నీ పోయినాను ఒక అహంకారం. మహమ్మదీయునిగా ఎవరిని వదిలిపెట్టలేదు. ఖురాన్ పూర్తిగా తెలుసు, నేను మక్కా పోయించినట్టు ఒప్పుకోడు ఆయన. నేను అనే పదం వాడకూడదు ఆయన దగ్గర. కానీ గంటండ్రా అని చెప్పి అవమానం చేయలేదు. అతనిలో పశ్చాత్తాపం వచ్చిన తర్వాత మెల్లగా దగ్గరకు తీసుకొని ప్రేమతో లాలించి ఎన్నో ఇచ్చి పంపించున్నాడు ఆయన. ఇవన్నీ సచరిత్రలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా పాండిత్యం అనే గర్వం వద్దు. నేను ఎంఫిల్ చేసినా, నేను పిహెచ్డి చేసినాను. ఎంతో మంది ఇక్కడ ప్రసంగాల్లో మనం చూడండి, పిహెచ్డి చేసిన వాళ్ళంతా కూడా సాదాసీదాగా ప్రసంగిస్తూ ఉన్నారు. ఒకనాటికి వయసు అయిపోతుంది, ఏం చేసుకోవడానికి ఆ సర్టిఫికేట్లు, కోటి విద్యలు కూటి కొరకే. ఆ పాండితి గర్వం వద్దు. మనకు చిన్న పిట్టకథ ఉంది. ఒక పండితుడు చిన్న పడవ దాటుతూ గోదావరి నదిలో పోతా ఉంటే ఆ పడవ నడిపేవాడు కూర్చో ఉన్నాడు. ఒరే, ఒక చిన్న లెక్క ఇచ్చి ఈ లెక్క చూడరా అన్నాడు. బాబు నాకు లెక్కలు తెలియవు అన్నాడు. లెక్కలు తెలియవరా నీకు? నీ జీవితంలో పావు భాగం వేస్ట్, వృధా అయిపోయింది అన్నాడు. అటు తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత నువ్వు ఎంతవరకు చదువుకున్నావురా, ఇంగ్లీష్ ఏమైనా వచ్చా అన్నాడు. నాకు ఇంగ్లీష్ రాదు బాబు అన్నాడు. ఇంగ్లీష్ కూడా రాదా? సగభాగం వృధా అయిపోయింది జీవితంలో.
పోనీ ఏదన్నా తెలుగు బాగా చదవడం రాయడం వచ్చా అంటే మాట్లాడతా కానీ చదవడం రాయడం రాదు బాబు, పడవ నడుపుకునేవాడిని అంటే అది కూడా రాదా? కాల భాగం 75% వృధా అయిపోయింది జీవితం అన్నాడు. కొంచెం దూరం పోయిన తర్వాత ఉన్నటువంటి సుడిగుండాలు ఏర్పడినాయి. అల్లకల్లోలంగా ఉంది పడవ పరిస్థితి. ఏంట్రా ఇది అంటే పడవ నడిపేవాడు అన్నాడు. బాబు సుడిగుండాలు వస్తా ఉన్నాయి, ఇంకేం చేయలేము, ప్రమాద పరిస్థితి, వెంటనే దూకేసి మనం ఈదుకొని ఆ ఒడ్డు చేరాలి అన్నాడు. అయ్యో నాకు ఈత రాదురా అన్నాడు. అయితే మీ జీవితం 100% పూర్తిగా వృధా అయిపోయినట్లే. నాకు ఈత వచ్చు బాబు, నేను ఒడ్డుకు చేరుకుంటా, మీ పరిస్థితి ఏమన్నాడు. అప్పుడు అను పశ్చాత్తాపడినాడు. ఎప్పుడు కూడా గర్వం అనేది ఉండకూడదు. నీ చదువులు ఏమైనాయి, నీ పాండిత్యం ఏమైంది అక్కడ, పడవ నడిపేవాడి ముందర ఓడిపోయినావు కదా నువ్వు. కాబట్టి అందుకే బాబా చెప్తారు, పాండితీ గర్వం, తర్వాత ఇంకొకటి అందం. అది కూడా రోజు రోజుకి తరిగిపోయేదే కానీ పెరగదు. నువ్వు ఎంత దాన్ని మెయింటైన్ చేసినా ఒకనాటికి తరిగిపోతుంది. నువ్వు ఎంత బాగున్నా సాయంకాలానికి పడిపోతుంది, లేదంటే 2-3 రోజుల నుండి పడిపోతుంది, తప్పదు. ఈ రోజు 25లో ఉండేవాడు 35కి వస్తాడు, 35 40కి వస్తాడు. కాబట్టి ఏది కానీ అందం అనే గర్వం కూడా వద్దు. ధనము, కీర్తి, ఏ గర్వము నీకు వినయంతో ఉండు. ఎంత తగ్గించబడతావో అంత హెచ్చించబడతావు. బైబిల్లోనే ఉంది ఈ మాట. కాబట్టి ఆయన తక్కువగా మాట్లాడుకున్నాడు. బాబా చూడండి, నేను నా భక్తుల అశుద్ధములో సూక్ష్మాతి సూక్ష్మ క్రిమిని అన్నాడు. అశుద్ధం చెమట కావచ్చు, మలమూత్రాలు కావచ్చు, వాటిలో క్రిములు అంట. అలాంటి వాడిని నేను నా భక్తుల విషయంలో చెప్తాడు ఆయన. ఆయనే అంత తగ్గించుకొని చెప్తున్నప్పుడు మనం ఎంత. కాబట్టి ఆ గర్వాలు అనేది వద్దంటాడు. ఇవన్నీ ఆయన తత్వాల కిందకి వస్తాయి. అటు తర్వాత దాసుగను భక్తి ప్రచారం చేస్తూ ఆడంబరంగా తయారై ఆభరణాలతో వెళ్తూ ఉంటే, ఏమో ఈ పెళ్లి కొడక ఎక్కడికి వెళ్తున్నావు, భక్తి ప్రచారం చేసే విధానం ఇది కాదు. నారదుడు ఎట్లా ఉంటాడు తెలుసు కదా, చిన్న చిడతలు తీసుకొని హరినామ సంకీర్తనం చేస్తూ ఇట్లా ఉంటాడు. ఆ విధంగా ఉండాలి అని సవరించినాడు దాసుగను. ఆడంబరంతో సత్సంగాలు చేసినా, నువ్వు భజనలో పాల్గొన్నా, నీకు ధ్యాస అంతా వాటి మీదే ఉంటుంది, కానీ విషయ వాంఛల మీదకి పోతా ఉంటుంది. దాన్ని జాగ్రత్తలు చేసుకోవడంలో ఉంటుంది, ఆర్భాటం ప్రదర్శించడంలో ఉంటుంది. కాబట్టి ఆ నారద భక్తి విధానం, నారద భక్తి ప్రచార మార్గాన్ని నువ్వు అనుసరించు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆ సచరిత్రలో చూడండి, ఆ 15వ అధ్యాయంలో ఈ నారద భక్తి ప్రచార విధానం అనేది సుస్పష్టంగా బాబా చెప్తున్నారు. అటు తర్వాత ఒకసారి దాసుగణం ప్రయాగ త్రివేణి సంఘం పోవాలని బాబాకు చెప్తే, అంత దూరం వెళ్ళాలా, పూజ చేసుకుని షిరిడి కూడా రావద్దనేది బాబా ఉవాచ. నువ్వు త్రివేణి సంగమాన్ని దర్శించాలనుకుంటే నీ సద్గురువు పాదాల వద్దనే ఉంది. ఒక మాట చెప్తారు, తల్లి యొక్క కన్న తల్లి యొక్క పాదాల్లో సర్వ తీర్థాలు ఉన్నాయంటారు. ఎవరికి తెలుసు అది? ఎక్కడ తీర్థాలు ఉన్నాయో చూపించండి అంటాం. మనకు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి కథలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులకు మించిన ప్రపంచం ఎక్కడా లేదు. చూడకూడదని ఎవరు చెప్పలేదు, కానీ తత్వాన్ని, నిజ తత్వాన్ని గ్రహించాలి. అప్పుడు ఆయన కాలి వేళ్ల నుంచి జలం రావడం అనేది దాసుకొని గమనించింది. గుర్తు చేయడానికి ఆ మహిమలన్నీ ప్రదర్శించాడు బాబు. అట్లా అని చెప్పి నువ్వు అక్కడికి పోవద్దు అని చెప్పలేదు. అవసరం ఉన్నప్పుడు, వీలున్నప్పుడు పో. కానీ అక్కడే త్రివేణి సంఘం, అక్కడే పవిత్రత ఉందనుకో. పరమ గురుడి యొక్క పాదాల చెంత కూడా ఉంది. పాదాలను ఆశ్రయించినప్పుడు అక్కడికక్కడికి ఏ వాటర్లో అయినా ఉండేది H2O అని. కాకపోతే శంఖంలోకి వస్తేనే తీర్థమైనట్లుగా కొన్ని వాటికి పవిత్రత చేకూరుతుంది. నువ్వు గంగా నదికే కాశీ పోనక్కర్లేదు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో కూడా గంగాదేవిని స్మరించి ఒకసారి తల మీద పోసుకుంటే ఇంత పవిత్రమైపోతుంది. కమండలంలో మహర్షులు నీళ్లు సంరక్షించినారంటే దానికి ఎంత పవర్ వచ్చింది ఆలోచించండి. కాబట్టి ఎక్కడైనా నీరు నీరే. ఇట్లాంటివన్నీ విషయాలు చెప్తారు. తర్వాత బాబా యొక్క తత్వం ఇంకొక విషయంలో బయటపడుతుంది. కబీర్ మతమే నా మతము అని. ఇక్కడ చాలా మంది కొంచెం కన్ఫ్యూషన్ అయినారు. ఏమంటే కబీర్ ఏ మతస్థుడు, అక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ. హిందూ మతమా, మహమ్మదీయ మతమా, ఇంకే మతమా అని. కబీర్ మతం అంటే ఏం రా అంటే అది సమ్మతం. ఏం రా అంటే కబీర్ దాస్ ఒక్కసారి నామనామ జపం చేసుకుంటూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత కోదండరాముడు ధనస్సు కిరీటంతో కూడా సుస్పష్టంగా ఆయన మన ఎదుట నిలబడి, కబీర్ కళ్ళు తెరు, నేను నీ ముందుకు వచ్చి దర్శనం ఇస్తున్నాను,
చెప్తే మెల్లగా కబీర్ కబీర్ కళ్ళని తెరిచి చూసి మనం అయితే స్తోత్రాలు చేసి సహా ఎంత అందమైన స్వరూపం రాముడు అని చెప్పేసి కబీర్ దాస్ వెంటనే చూసి ఆ జ్ఞాని, నేను ఎదురు చూస్తున్నది స్మరిస్తున్నది ఈ కోదండ రాముని దశరథ రాముని కాదు, పరబ్రహ్మ రాముని తారక రాముని. కాబట్టి రామ మీరు వెళ్ళిపోతుంది మెల్ల కళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే కేజీ స్థాయి నుంచి పీజీ స్థాయికి వెళ్ళిపోయినారు వాడు. విగ్రహ ఆరాధన నుంచి పరబ్రహ్మ తత్వానికి వెళ్ళిపోయినారు. పరబ్రహ్మ తత్వం అంటే విశ్వవ్యాప్తం. నవ్ షిరిడి సాయిబాబా ఇస్ నాట్ ఇన్ స్టాచ్యూస్. షిరిడీలో విగ్రహానికి పరిమితం కాలేదు, ఫోటోల్లో బొమ్మలకు పరిమితం కాలేదు, విశ్వవ్యాప్తం అయిపోయింది ఆయన. ఎప్పుడైతే శరీరాన్ని త్యజించినాడో నా సమాధి నుండి నా ఎముకలు మాట్లాడతాయన్నాడు. లేదు, నేను విశ్వవ్యాప్తమైన మనం పీల్చే గాలిలో ఉన్నాడు. నువ్వు ఆస్ట్రేలియాలో పోయినా, అమెరికాలో పోయినా, ఇండియాలో ఉన్నా, ఎక్కడైనా నీకు షిరిడి సాయిబాబా నీకు అందుబాటులోనే ఉన్నాడు. ఆయనలోనే మనం జీవిస్తున్నాం. అది తత్వాన్ని మనం తెలుసుకోవాలి. షిరిడిలోనే ఆయన అంటాడు, షిరిడిలోనే నేను ఉన్నాను నువ్వు భ్రమిస్తే నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదని అర్థం అనే మాటలు ఇవి మనం అవగతం చేసుకోవాల్సింది. ఇట్లాంటి విషయాలన్నీ కూడా చెప్తారు. అందుకే సాయిబాబాని చిన్న పాట రూపంలో ధ్యానించుకుందాం అక్కడక్కడ. గాన సుధా మధురం సాయి లీలా, ధ్యాన మంత్ర శుభకరం సాయి లీలా, జ్ఞాన తీర్థ సాగరం సాయి లీలా, జ్ఞాన తీర్థ సాగరం సాయి లీలా, కరుణారస చరితం సాయి లీలా, శ్రీ సాయి లీలా, గాన సుధా మధురం సాయి లీలా, ధ్యాన మంత్ర శుభకరం సాయి లీలా. సకల దేవతలు ఒకటేనని అవధూతగా నిలిచెనో సాయి, ఉడమికి ఉదయం సాయి జననం, జగతికి అభయం సాయి చరణం, పరమ పవిత్రం సాయి నామం, పరమ పవిత్రం సాయి నామం, గాన సుధా మధురం సాయి లీలా, ధ్యాన మంత్ర శుభకరం సాయి లీలా, జ్ఞాన తీర్థ సాగరం సాయి లీలా, కరుణారస చరితం సాయి లీలా, శ్రీ సాయి లీలా, గాన సుధా మధురం సాయి లీలా. రామాయణాన్ని కూడా లవకుశులు గానం రూపంలోనే కీర్తించినారు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. వాల్మీకి మహర్షి ఆ విధంగా తయారు చేసినాడు లవకుశుల్ని. సాయిబాబా సచరిత్రలో కూడా ఇది ఒక పాట, ఇది ఒక పద్యం, ఇది ఒక కావ్యం. రామాయణ మహాభారతాల్లాగా అనిపించదు మనకు సాయి సచరిత్ర. అది మన ఇంట్లో వ్యవహారాలు, మనకు సంబంధించిన వ్యవహారాలు ఎవరు చెప్తున్నట్లుగా సెర్చ్ చేస్తున్నట్లుగా ఉంది. ఇట్లాంటి సద్గ్రంథాల్లో ఈ రోజులు మనకు వస్తుంది. రామాయణ భారతాలన్నీ మనం విన్నవేగా వింటూ ఉంటాం, కానీ మా విధానాలే వేరంటారు. అందుకే సచరిత్రలో హేమాడ్ పంతికి అక్కడక్కడక్కడ సూచిస్తూ వచ్చినాడు ఆయన. ఎక్కడ కానీ తను పుట్టు పూర్వోత్తరాలు చెప్పలేదు. తత్వం వల్ల ఆయన తత్వం నేను ఫలానా వాళ్ళ తల్లిదండ్రులు పుట్టాను, ఫలానా వంశంలో పుట్టాను, గోత్రం ఎక్కడ కానీ చెప్పలేదు. ఇతరులు ఎవరైనా కూడా మహాభక్తులు కొన్ని కొన్ని గ్రంథాల్లో వారికి తోచిన విధంగా రాసిండొచ్చు. ఎక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఏరులాపారుల బ్రహ్మర్షుల జనన మరణములు మనం విచారించదగినది కాదు. ఎక్కడే గంగోత్రి యమునోత్రి ఎక్కడ పుడుతుందో కూడా ప్రతి ఆ చివరి నీటి బొట్టు కూడా కనుక్కోగలిగింది. కానీ షిరిడి సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చారు ఏమి ఎవరికి ఆయన రహస్యం బయటపెట్టలేదు. దాంతో మనకేం పని? ఆయన చెప్పినవి ఏమి ఆచరించడానికి జన్మ సరిపోవడం. చాలా మంది ఆ లోతుల్లోకి వెళ్తారు, వాటితో ఏం పని ఉంది మనకి? అవసరం లేదు. అదే విధంగా ఆయన ఇంకా చూడండి, ఈ పరబ్రహ్మ తత్వాన్ని గురించి 3 మతాల్లో ఒక చిన్న పదం ఒకటి ఉంది. ఇబ్రహీం, అబ్రహాం, పరబ్రహ్మ. బ్రహ్మ 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 అని వస్తాను చూడండి, స్పష్టంగా తెలుస్తుంది మనకి. అంటే భగవంతుడు సర్వవ్యాపకుడు, నామరూపరహితుడు. మహావిష్ణువుని నారాయణుడు అంటాం. నారములు నీళ్లలో ఉన్నటువంటి వాడు. లేకపోతే లక్ష్మీనారాయణుడు. విష్ణు సర్వవ్యాపకుడు. అసలు పేరు చెప్పండి చూద్దాం, ఆయనకి ఎవరు నామకరణం చేసినారు? ఏది కూడా ఆయన తత్వాన్ని బట్టే ఆయన నామం ఉంది. షిరిడి సాయిబాబాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అంటూ లేదు, మనకు తెలియదు.
మనం ఏ పేరుతో పిలిస్తే సాయి అష్టోత్తరం ఉంది, శతనామావళి ఉంది, అన్ని ఆయన లీలలను చెప్పుకొని ఆయన గొప్పగా మనం చెప్పుకోవచ్చు. కాలాతి కాలాయ నమః అంటారు. కాలస్వరూపుడే. ఒరిజినల్ నేమ్ ఇస్ దెర్ ఈస్ నో నేమ్. కాబట్టి నామ రూపరహితుడు సాయిబాబా. సాయి బాబా, తల్లి తండ్రి ఎక్కడిని స్మరిస్తా ఉన్నాం మనం. రామ చక్కని వాడు. అష్టాక్షరి పంచాక్షరిలో వశిష్ఠుడు రామనామం అనేది నిర్ణయించడం జరిగింది. ఇట్లా ఉంటాయి. రావణ చూడండి, రావణునికి పేరు లేదు. భీకరంగా కైలాస పర్వతాన్ని శివుడు కింద పడదోసినప్పుడు భీకరంగా శబ్దం ధ్వనించింది. రవం రావణ, ఇక్కడ రావణుడు అయ్యాడు. 10 తలలు ఉండేవాడు దశకంఠుడు అన్నాం అంతే. కొందరు పేర్లు లేవు. వాల్మీకి గాని వేదవ్యాసుడు గాని కొన్ని అద్భుతంగా పేర్లు పెట్టడు. గాంధారాజు కుమార్తె గాంధారీదేవి. ఇట్లా ఉంటాయి. కోసల రాజపుత్రి కౌశల్య. ఇట్లా ఉంటాయి. కైకేయి, కేకే రాజపుత్రి కైకేయి. ద్రుపద రాజపుత్రి ద్రౌపది. అట్లే షిరిడి సాయిబాబా కూడా ఇట్లా ఈ తత్వం తెలుసుకుంటే చాలు. ఇట్లా ఉంటాయి. తర్వాత ఇంకొకటి చాలా అద్భుతంగా చెప్పినాడు. ఆయన తత్వాల్లో ఒక విషయం మనకు బోధపడుతుంది. నేను అందరి గురువుల్లాగా చెవులు కొరికే గురువుని కానురా అన్నాడు. ఈరోజు చాలా మంది మీకు మంత్రోపదేశం చేస్తాం, అది ఉపదేశిస్తాం, ఇది రహస్య మంత్రం, దీనికి ఒక ట్రస్ట్ ఉంది, ఇక్కడ ఫీజు ఇంత చెల్లించండి, ఇవన్నీ ఏది కానీ చెప్పలేదు ఆయన. చెవులు కొరికే గురువుని కాదురా అని నిజతత్వాన్ని బహిర్ముఖంగా నేను వెల్లడిస్తాను అని చెప్తాను. కాబట్టి ఇటువంటి గురువుల్ని, బాధ గురువుల్ని కాదు బోధ గురువుల్ని ఎంచుకుందాం. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు బోధ గురువులు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, షిరిడి సాయిబాబా లాంటి వారు ఎవరికెవరు తీసుకోరు మహాత్ములు. కానీ మా విధానాలే వేరు. ఈయన ఒక ప్రత్యేక దైవం, ప్రత్యేక దైవ స్వరూపం. వెంకటేశ్వర స్వామి తర్వాత ఫ్లెక్సిబుల్ గా మనకు ఒక విచిత్ర వేషధారణతో అందుబాటులోకి వచ్చినటువంటి స్వరూపం ఇది. ఎవరినైనా విమర్శించుకొని కాక, ఒక్కసారి ఆయన మొదలు తిష్ట వేసుకున్నాక సాయిబాబా హృదయంలో నుంచి ఎవరు తీసివేయలేరు. లేడు ఉన్నాడు నువ్వు ఎట్లా చెప్తావు? ఎవరు కూడా కానీ. అట్లా ఉంటుంది భగవంతుని తత్వం. మహావిష్ణు తత్వం, శివతత్వం ఇది ఎవరైనా చెప్పగలరా? హిరణ్యకశిపుడు కొడుకుని పీడిస్తూ ఉంటే, నానా హింసలు పెడుతుంటే చివర్లో వచ్చి కాపాడినాడు. అది ఆయన తత్వం. ఎందుకంటే దేనికైనా సమయాలు ఉన్నాయి అనేది విష్ణు స్వభావం. మనమైతే ఆ బిడ్డను హింసిస్తావా, విష్ణు భక్తుని హింసిస్తావా అని వెంటనే చర్యలు తీసుకునేవాడు. కానీ అట్లా కాదు భగవంతుడు. చాలా ఓర్పు వహిస్తాడు, శత్రువుకు కూడా అవకాశాన్ని ఇస్తాడు. అందుకే చెప్పడం భగవంతుడు షిరిడి సాయిబాబా మా విధానాలే వేరు. తర్వాత ఇంకొకటి 17వ అధ్యాయం చూడండి. సాయి సచరిత్రలో నా ఖజానా నిండి పొగులుతోందిరా, ఒక్కరు కూడా అర్హత లేదు, ఒక్కరు కూడా రారేమిరా. చాలా మంది ఈటి బాధలతో కష్టాలు కోరికలు తీర్చుకోవడానికి వస్తున్నారే గాని, ఒకసారి ఆయన పాపం నిజంగానే షిరిడీలో ద్వారకామయ నుంచి బాధతో ఇక్కడి నుంచి అర్హత గ్రామం వెళ్ళిపోయి వేప చెట్టుకుని పోయి కూర్చున్నాను. ఆయన మహాసపతిపై స్వామి ఎందుకు కోపంతో అలిగి వచ్చేసినారు, మీ భక్తులంతా అక్కడ ఉన్నారంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బాధలు కష్టాలు చెప్పుకోవడానికే వస్తూ ఉన్నారు, నేను ఏమైనా కోరికలు తీర్చే యంత్రాన్ని తీరుస్తాడు. కానీ కర్మశేష ఫలితాలు కూడా అనుభవించాలి. దాన్ని ఎగ్గొట్టడానికి నా దగ్గరికి వచ్చిస్తా ఉన్నారని ఆయన బాధ, భగవంతుని బాధ. కాబట్టి మనం కూడా సాయి డివోటీస్ ఉందా. కుంతీదేవి అట్లానే తల్లి పాండవులకు, నా బిడ్డలకి రాజ్య పరిపాలన స్థితికి వచ్చిన తర్వాత కూడా నా బిడ్డల కష్టాలు కలిగిస్తూనే ఉండు కృష్ణ, లేకపోతే నేను మర్చిపోతారు వాళ్ళు, కష్టాలు ఉన్నప్పుడే మంచి జరుగుతుంది ఆ తల్లి చెప్పేసి వానప్రస్థానికి వెళ్ళిపోతారు. గాంధారి ధృతరాష్ట్రాలు. ఇట్లా ఖజానా నిండి పొంగి పొందుతుంది. జ్ఞానం కోసం ఒక్కరు కూడా రారేం లేదు. మనం కూడా కానీ షిరిడీకి వెళ్ళిన ఎక్కడ పోయినా జ్ఞానాన్ని ప్రసాదించు. ఆ నాలెడ్జ్ అనేది నీకు వచ్చినప్పుడు ఎట్లా సంపాదించుకోవాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, నువ్వు ఆనందంగా ఎట్లా ఉండాలి తెలిసి వస్తుంది. ఏ మాత్రం జ్ఞానం లేనోడు డబ్బు సంపాదించినా దాన్ని నిలుపుకోలేడు, పోగొట్టుకుంటాడు, దారాదత్తం చేసేస్తాడు. తెలివైనోడు దాన్ని జాగ్రత్త పరుచుకుంటాడు, పొదుపు పాటిస్తాడు, ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టడం కూడా ఒక కళ. నీ వరకు కూడా కొంత దాచుకో. ఒకసారి షిరిడి సాయిబాబా లోకమాన్య బాలగంగాధర తిలక్ సాయి సచరిత్రలో లేకపోయినా కూడా ఆయన మాండలే జైల్లో నుంచి వచ్చి గీతారాసి ఉన్నటువంటి వ్యాఖ్యానం రాసి బాబా దగ్గరికి మరాఠీలో తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని ఇస్తే దాని నుంచి చేపెట్టి ఒక్కసారి ఇట్లా తిలక్ని చూసి ₹2 ఇక్కడ పెట్టి, ఇతరుల కోసం చేసించాలు, నీ కోసం కొంత చేసుకోను ఆయన అన్నాడు. మనలాంటి వాళ్ళు అయితే నీ కోసం కొంత చేసుకో ఆస్తులు ధనధాన్యం సంపాదించుకోమని అర్థం చేసుకుంటాం. ఆయన చెప్పింది ఏమంటే దేశ సేవ చేసించాలు, ఇక ప్రశాంతంగా జీవించి నీ ముక్తి మార్గానికి నువ్వు దారి చూసుకో అని చెప్పడం జరిగింది.
ప్రహ్లాదుడు అంతటి వాడు నాకు ముక్తి కావాలంటే నరసింహస్వామి ఏమన్నాడు, నువ్వు ఇంకా లోకాలు పాలించాలి, నీకు ఒక ప్రత్యేకమైనటువంటి లోకం సిద్ధం చేస్తున్నాను. నా తండ్రి పొరపాటు చేసి ఉంటాడు, క్షమించు అంటే, నీ తండ్రి ఇప్పటికీ ముక్తుడే నాయన, నీ పుట్టుక వల్ల అటు ఏడు ఇటు ఏడు తరాలు కూడా తరించిపోయినాయండి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సాయిబాబా తత్వం కింద వస్తా ఉంది. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ నిండిపోయి పొంగి పొరులుతా ఉండే ఆ ఖజానా బాక్స్ కొల్లగొట్టుకొని దొంగల్లాగా వచ్చేస్తాం. ఎట్లంటే శ్రద్ధ సబూరి అనేటువంటి ఆయుధాలు తీసుకొని పోయి ఆయన దగ్గర కూర్చుంటే దోచుకొని పో, జ్ఞానం పొంగి పొరులుతా ఉంది, ఇచ్చేస్తాను నీకుండా. ఆ జ్ఞానం వస్తే ఈ బాధలన్నీ మనకు ఉండవు. కాబట్టి అవి కావాలని కోరుకోవాలి. డబ్బులు ఎందుకు? జబ్బులు వస్తాయి, జబ్బులు నయం చేసుకోలేని డబ్బులు ఎందుకు మనకి? ఆరోగ్యంగా ఉన్నామా, అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి, జీవితానికి సరిపడే ధనం ఉందా, చాలు. జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం ప్రసాదించు స్వామి. అజ్ఞాన దశలోనే ఉన్నాం. ఇంకా పొద్దుంకా తల లేకుండా కొన్ని రోజుల పాటు జీవించగలదు, కానీ మనిషి తల లేకుండా నూరేళ్లు జీవించేస్తా ఉన్నాడు. తల ఉంది కానీ దాంట్లో ఉండాల్సింది లేదు. ఒకడు అన్నాడంట, బొద్దింకేముంది 10-12 రోజులు జీవిస్తుందేమో తల లేకుండా, మేము తల లేకుండానే జీవితాంతం వరకు జీవించేయగలుగుతాం. మోకాల్లో ఉంది వానికి మెదడు అంటాం. కాబట్టి బాగా ఆలోచించేసి విచక్షణ జ్ఞానం మన మెదడుకు భగవంతుడు ఇచ్చాడు. అదే క్రిమికీటకాదులకు పశు పక్షాదులకు ఇవ్వలేదు. అందుకే మానవ జన్మ దుర్లభం, వాళ్ళకి అద్దుకోవాలి. తర్వాత ఇంకొక విషయం చెప్తాడు ఆయన, చక్కటి విషయం. బాబా నీ భక్తులు ఎట్లా ఉండాలి, ఎట్లుంటారు, నీ భక్తులు ఎలాంటి వాళ్ళు భక్తులుగా నిలిచిపోతారంటే ఉదాహరిస్తాడు చూడండి ఆయన. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్, ఆయన మామిడి పండుని ఉదాహరిస్తూ, రే నాయన, మామిడి పూత దశలోనే గాలి వానకు రాలిపోతుందిరా, కొన్ని పిందయి వెంటనే రాలి పడిపోతాయి గాలి వాన. కొన్ని మాత్రం గాలి వానకు తట్టుకొని నిలబడి పూత దశ నుండి పిందయి కాయగా మారి రసాలూరే పండుగ తయారవుతుంది. కాబట్టి నా భక్తులు కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళు, నా మార్గంలో ఉండేవాళ్ళు మంచి రసాలూరే పండులాగా తయారై శాశ్వతంగా ఉంటారు, ఆ చివరి దశ వరకు చేరుకుంటారు. పండిపోయిన అంటే వార్ధక్యం కూడా చెప్పుకోవచ్చు మనం, పూర్తి జీవితాన్ని అనుభవించి కైవల్యం చేరుకుంటారు దీని అర్థం. కొందరు చూడండి, పుట్టిన వెంటనే బిడ్డలు చనిపోతూ ఉంటారు, ఒక వయసుకు వచ్చిన తర్వాత రాలిపోతూ ఉంటారు. కాబట్టి ఆ మామిడి పూతని పిందెల్ని కూడా ఉదాహరించడం జరిగింది. అది ఆయన తత్వం. ఉదాహరిస్తూ ఒక టీచర్ లాగా, ఒక గురువు లాగా చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాంటి సాయిబాబాని మనము అప్పుడప్పుడు పాటల రూపంలోనూ, శ్లోకాల రూపంలో, సచరిత్రలు, వచన రూపంలోనూ, ఏదో సత్సంగాలు ఒకరి ద్వారా నాకేమి తెలియదు అని వినాలి. నువ్వు చెప్పేది కదా నాకిట, మనకు తెలిసిందే జ్ఞానం కాదు. ఆ కృష్ణ మందిరం ఊటివాడలో సమాధి మందిరంలో ఆయన తిష్టేసుకున్నాడంటే ఆయన ఎవరని స్పష్టంగా తెలుస్తా ఉంది. శ్రీకృష్ణ భగవానుడే ఆయన. అందుకే సాయిబాబాని మరొక విధంగా ఒక పాట రూపంలో గుర్తు చేసుకుందాం. మురళీధర హరే సాయి కృష్ణ, నా పాట వినరా హరే షిరిడి కృష్ణ. మురళీధర హరే సాయి కృష్ణ, షిరిడిలో నిన్ను చేరగా మనసాయరా, ఆరతిలో నిన్ను చూడగా వేడుకాయరా, భక్తితో నా హృదయం పులకించరా, కరుణతో ఆదరించి దీవించరా. మురళీధర హరే సాయి కృష్ణ, నా పాట వినరా హరే షిరిడి కృష్ణ. మురళీధర హరే సాయి కృష్ణ, పల్లకి సేవలో ఊరేగరావా, చావడిలో చల్లగా నిదురించరావా, పల్లకి సేవలో ఊరేగరావా, చావడిలో చల్లగా నిదురించరావా, ఒకసారి నా కలలో కనిపించవా, ఈ రాత్రికి నా కలలో కనిపించవా. మురళీధర హరే సాయి కృష్ణ, నా పాట వినరా హరే
షిరిడి కృష్ణ మురళీధర హరే సాయి కృష్ణ. ద్వారకా మాయిలో నిన్ను చూడగా కృష్ణుడిగా నీ రూపు కనిపించరా. ద్వారకా మాయిలో నిన్ను చూడగా కృష్ణుడిగా నీ రూపే కనిపించరా. నా బ్రతుకే లెండి తోటగా మారెరా. నా- నా బ్రతుకే లెండి తోటగా మారెరా. నా మనసే నా మనసే బంతి పూగా మారెరా. మురళీధరా హరే సాయి కృష్ణ నా పాట వినరా. హరే షిరిడి కృష్ణ మురళీధరా హరే సాయి కృష్ణ. కాబట్టి నిజంగా మురళీధరుడే అయినా అటువంటి సాయి తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నాము. తర్వాత ఇంకొకటి చూడండి, 1వ అధ్యాయంలోనే ఆయన ఫస్ట్ కనిపించడమే. హేమాడ్ పని చూడండి, సాయి సచ్చిత్ రాసేటప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ తీసుకొచ్చినట్లుగా ఆయన బాల్యాన్ని అవన్నీ తీసుకురాకుండా ఆయన వృద్ధ రూపంలో తిరగల రాయి గోధుమలు విసురుతున్నట్లుగా డైరెక్షన్ లాగా ఒక సీన్ క్రియేట్ చేశాడు. మనం చెప్తాం ఆ సినిమా డైరెక్టర్ ఇంత బాగా తీసుకొచ్చినాడు, ఫస్ట్ సీన్ ఇట్లా పెట్టాడు, ఫ్లాష్ బ్యాక్ ఇట్లా పెట్టాడు. సాయి సచరిత్ర ఈస్ ఆల్సో లైక్ అద్భుతమైనటువంటి ఒక చలనచిత్రం లాగా ఉంటుంది. అది అద్భుతమైనటువంటి గ్రంథం, ఈ కాలానికి తగినటువంటి పుస్తకం అది. కాబట్టి ప్రతి పిల్లవాడి దగ్గర చదివిద్దాం. తిరుగల రాయి విసురుతూ ఉంటాడు, తత్వం ఏమరా అంటే కాలచక్రంలో నలిగిపోతూ ఉంటావు, కానీ ఆ పిడిని భగవంతుడు పట్టుకుంటాడు. ఆ దానిపైన ఉన్నటువంటి ఆ గింజలన్నీ కూడా సంరక్షించబడతాయి, మధ్యలో ఉన్నటువంటి నలిగిపోతాయి. కాలచక్రంలో బాగా నలగాలి. షిరిడి సాయిబాబా భక్తులుగా కష్టాలన్నిటి ఓర్చుకొని చక్కటి పిండిగా తయారు కావాలి. ఆ పిండిని తీసుకు కలరా వ్యాధి కోసం ఊరంతా చల్లమన్నాడు. గోధుమ పిండి ఆహారానికి ఉపయోగపడుతుంది, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. కనుక ఇటువంటి తత్వాలు. ఇంకొక తత్వం ఏమంటే, ఒకరోజు బాబా వారు చపాతీలతో పాటు పచ్చి ఉల్లిపాయ గొరుతూ తింటున్నారు. కొంతమంది దూరం నుంచి చూసి గొణుక్కుంటా ఉన్నారు. ఉల్లిపాయ నిషిద్ధ ఆహారం కదా, ఇది సద్గురువుగా ఉన్నాడు, ఆయన తింటా ఉన్నారు. ఈయన మనకేం ఉపదేశాలు చేస్తారు, ఈయన మన బాధలను ఎలా పోగొట్టగలుగుతాడు, ఈయనకేం మహిమలు ఉంటాయని అనుకుంటాను వినేశాడు బాబు. బాగా ఉల్లిపాయని నవిలేసి, ఉల్లిపాయని ఎవడైతే బాగా తిని జీర్ణం చేసుకోగలుగుతాడే వాడే సమర్థుడు అన్నాడు. అతనికి బాగా అర్థమైపోయింది విషయం. ఏది నిషిద్ధ పదార్థం, ఉల్లి చేయలు తల్లి కూడా చేయదంటారు. కొందరికి ఉండొచ్చు, మరి మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. నిషిద్ధ ఆహారం అయితే గౌరవిద్దాం. ఎందుకో వాళ్ళకి ఒక అభిప్రాయాలు ఉంటాయి, సైంటిఫిక్ వాల్యూస్ చాలా ఉన్నాయి. కానీ అది మనసు మీద ఏదో ప్రభావం చూపిస్తుందంటే నీ మనసు ఎంత వీక్ గా ఉంది అని అర్థం. భగవంతుడు అన్ని తినడానికి సృష్టించాడు ఆహార పదార్థాలు, కాబట్టి ఏది కావాలో నువ్వు చూసుకో, కానీ నీ మనసు మీద ఏది కానీ ప్రభావం చూపించకూడదు. అది బాబా యొక్క తత్వం. తర్వాత ఇంకోటి చెప్తాడు, దేవునికి మొక్కులు చెల్లించకపోయినా పర్వాలేదు, కానీ ఇబ్బంది అవుతుంది, నీకు అసత్య దోషం అంటుకుంటుందిరా. వనిలో ఉన్నటువంటి సప్తశృంగి మాత దగ్గరికి భక్తుని పంపించి, మీ పూర్వీకులు మీ ఇంట్లో జరిగింది ఇది, ఆమెకు వెండి బొమ్మలు ఏదో చెల్లించమని చెప్తాడు. వనిలో 8 భుజాలతో 16 భుజాలతో అనుకుంటా అమ్మవారు సప్తశృంగి మాత, చాలా అద్భుతంగా ఉంటుంది. వీలైతే మనం అందరం కూడా కలిసి చూసేదానికి ప్రయత్నం చేద్దాం. ఆ మాతను ఉదహరించినాడు బాబాకి ఎట్లా తెలిసి ఇవన్నీ. రాష్ట్రంలో ఉన్నా కూడా తిరుమల కొండలాగా ఉంటుంది. ఆ అమ్మవారు ఆగ్రహం చెందదు, కానీ నా బిడ్డగా నా భక్తుడుగా నువ్వు, నీకు అసత్తు దోషం అంటకూడదు, మొక్కుకోవద్దు, మొక్కుకున్నావో తీర్చడానికి ప్రయత్నించు, కానీ నువ్వు భయపడద్దు. భగవంతుడే నిన్ను శిక్షించడు, శిక్షణను ఇస్తాడు అంతే. దీంట్లో చాలా మంది కొన్ని అపోహలు ఉంటాయి, ఫలానా మొక్కు నేను మొక్కుకున్నాను తీర్చలేకపోయినాను అందుకే కష్టాలు. భగవంతుడు ఏమంత తక్కువ స్థాయి వాడా, నువ్వు నీ మొక్కుల కోసం ఎదురు చూస్తూ ఉంటాడా? కాబట్టి ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోగలగాలి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, బాబా కూర్చున్నటువంటి పోస్చర్ భంగిం చూడండి, కాళ్ళ మీద కాళ్ళ వేసుకొని 2 వేలుని ఇట్లా చూపిస్తూ 3 వేలుని ఇట్లా పక్కన పెట్టుకుంటాడు. బాగా గమనించండి. ఏమంటే జీవాత్మ పరమాత్మ అని ఒకటి చూపిస్తూ ఉంటాడు, త్రిగుణాతీతంగా బతుకు అని ఒకటి చెప్తూ ఉంటాడు. త్రిగుణాతీతంగా ఉండాలి, సత్వ రజో తమో గుణాలకు మించి.
చాలా వ్యాఖ్యానాలు వస్తాయి చెప్పాలనుకో. తర్వాత రెండోది ఏమంటే నా పాదాలను ఆశ్రయించు అని చెప్పడం లేదు. ఎప్పుడు నా కాళ్ళకు దండం పెట్టుకొని నీకు వరాలు ఇస్తాను ఏ భగవంతుడు చెప్పు. ఏమంటే నీ అహంకార మమకారాలను నా పాదాల వద్ద సమర్పించు, నా దగ్గర పారేసి ప్రశాంతంగా జీవించు, ఉన్నతుడు అయిపోతావు. తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఇట్లా చేయిట్లు పెట్టుకొని నా వద్దకు రా, ఎందుకంటే పరబ్రహ్మ స్వరూపుడు, కింద ఇట్లా పాదాల పక్క చూపిస్తూ ఉంటాడు. ఇది తన పాదాలే కాదు, సద్గురు పాదాలు, నువ్వు నమ్మిన పాదాలు ఏదైనా కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు. కాబట్టి ఆ పాదాలను ఆశ్రయించడం కాదు, పాదాలకు నమస్కారం పెట్టుకోవడం అంటే అహంకారాన్ని సమర్పించడమే. అహంకార రాహిత్యుడిగా నువ్వు తయారు కావాలి. ఈ విధంగా ఉండమని బాబా యొక్క తత్వం ఒక భాగం చెప్పాడు ఆయన. ఇంకొకటి ఆయన తత్వంలో చివరి విషయం ఒకటి చెప్తాను. బాబా సచరిత్ర మొత్తం తత్వాలే, ప్రేమ తత్వాలే, నో డౌట్. కొన్ని కొన్ని ముచ్చటించుకుందాం, మళ్ళీ సమయం ఉన్నప్పుడు ఇంకొన్ని చెప్పుకుందాం. ఒక బ్రాహ్మణుని పిలిచి మాంసం ఉడికింది లేదు చూడమంటాడు. అందరి మధ్య అతను చాలా ఇబ్బంది పడి, బాబా మీరు నన్ను అవమానిస్తున్నారు, ఇట్లా చెప్పచ్చా అంటే, నేనేమన్నా నిన్ను తినమన్నానా? చేతితో పట్టి చూసి చెప్పొచ్చు, అట్లా ఇబ్బంది పట్టి చూసి చెప్పొచ్చు. తల్లులు మహిళలను చూడు, వంట చేసేటప్పుడు చూసి ఉడికిందా లేదో చెప్పేస్తారు, చేయి పట్టి చూసి చెప్తారు. కూరగాయలు కానీ మాంసం కానీ ఏది కానీ నోట్లో వేసుకొని చూడక్కర్లేదు, అంతటి పరిపూర్ణత సాధించమని.